ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది కంటే 66% లోటు వర్షపాతం నమోదైంది. అత్యంత వర్షాభావ జిల్లాగా హనుమకొండ ఉంది. ప్రస్తుతం వానదేవునికి ఉమ్మడి జిల్లా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. వర్ధనపేట మండలం ఇల్లందులో కోలాటాలతో మహిళలు వానదేవుడికి మొక్కుతున్నారు. మట్టివాడ ఈద్గాలో 300 మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. गाएगा, मेरी रबूबियत का इकरार करेगा। वला हम्मन इल्ला फर्रजता वला दीनन इल्ला क़ज़ैता वला मरीदन इल्ला शफ़ैता वला कुर्बतन इल्ला नफ़्फ़स्ता वला हाजतन हिय लक रिज़न इल्ला क़ज़ैतहा। మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం పోలిస్తే ఈసారి వర్షపాతం తక్కువగా నమోదుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాన కురవట్లేదు, ఒకవైపు నేల తడవట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలంతా ప్రార్థనలు, పూజా కార్యక్రమాలు చేస్తూ వానలు కురవాలి, వానలు కురిస్తేనే రైతాంగం అంతా కూడా పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా వానాకాలం స్టార్ట్ అయ్యి 20 రోజులైనప్పటికీ కూడా ఇప్పటివరకు నేల తడిచేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు వర్షం నమోదు కావాలంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులంతా కూడా వివిధ రకాలలో వివిధ రూపాల్లో ప్రార్థనలు, పూజలు, మొక్కులు చెల్లించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. తాజాగా వరంగల్లోని మట్టవాడ ఈద్గాలో 300 మందికి సంబంధించిన ముస్లింలంతా ప్రత్యేక పూజలు చేశారు. ఇటు వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో కూలీలు మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితులు. జనగామ జిల్లాలో కప్పతల్లి లాంటి ఆటలు ఆడుకుంటూ మహిళలంతా పూజా కార్యక్రమాలు చేస్తూ వర్షాలు కురిస్తే ఎక్కువగా వర్షాలు నమోదవుతూనే వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగవుతాయి. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఒక కరువు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఇప్పటికే వర్షాలు కొట్టడం, పత్తి విత్తనాలు మొలకెత్తడం కావచ్చు, వరి నాట్లకు సంబంధించినటువంటి పనులంతా ఊపందుకున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షపాతం తక్కువ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టు కూడా రైతులు కావచ్చు, వ్యవసాయ సంబంధించిన నిపుణులు చెప్పినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒకసారి వర్షపాతం సంబంధించినటువంటి చూస్తే ములుగు జిల్లాలో 43% మైనస్, జనగామ జిల్లాలో 45% మైనస్లో కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లాలో 57% మైనస్లో, భూపాలపల్లి జిల్లాలో 57% మైనస్లో, మహబూబాద్ జిల్లాలో 62% మైనస్లో వర్షపాతం నమోదైనట్టుగా లెక్కలైతే అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హనుమకొండ జిల్లాలో 82% మైనస్ వర్షాభావం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఇటు పత్తికి సంబంధించినటువంటి గింజలు పెట్టాలా వద్దా, పెడితే అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, కరువు పరిస్థితి ఏర్పడితే ఈ పత్తి విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు కూడా ఎవరు తొందరపడకుండా కొంచెం చూసిన తర్వాత వాతావరణ పరిస్థితులు మారిన తర్వాతనే వ్యవసాయ సంబంధించిన పనులలో నిమగ్నం కావాలంటూ వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు రైతులకు సూచనలు చేసిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం కంటే భిన్నంగా ఈసారి వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో రైతులంతా ఆలోచించి ఈ పంట సాగు చేయాలి. వరి, మొక్కజొన్నకు సంబంధించినటువంటి పత్తి విత్తనాలు ఇప్పుడే వేయద్దంటూ కూడా కొంతమంది రైతు నిపుణులు కావచ్చు, వ్యవసాయ సంబంధించిన నిపుణులు చెప్పినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గత భిన్నం కంటే ఈసారి నేల తడిసి ఎక్కువగా వర్షపాతం నమోదు కానటువంటి నేపథ్యంలోనే రైతులైతే పంట సాగు కొంచెం ఆలస్యంగా చేసినటువంటి దృశ్యాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.